ఏది చిరస్థాయిగా ఉండేది కాదు. అందరూ ఒకరోజు వెళ్ళిపోవాల్సిందే. భూమిలో పెడితే మట్టి అయిపోతారు, కాలుస్తే బూడిదైపోతారు. అంతకన్నా ఇంకా వేరే ఏం లేదు. అందుకొరకు అంత భ్రాంతి అనేది వదిలిపెట్టేసేది నువ్వు చేసుకో. ఇంకా వేరే ఏం లేదు. నీ కోరిక లేకుండా చేసుకుంటే నీకు సిద్ధిస్తుంది, నువ్వు దాన్ని చేయగలవు. లేకపోతే లేదు. అందుకొరికే చెప్పేది కూడా ఆయన అదే, మనం కూడా అనుసరించేది అదే. అలాంటి సమయం అన్నమాట మొన్న. అది 15 సంవత్సరాల క్రితం వచ్చింది అట్లా, మళ్ళీ మొన్న వచ్చింది. అదే మీకు నేను ఫోన్ చేయడానికి కారణం. 3-4 సార్లు ఫోన్ చేశాను. అయ్యో మన వాడు లేకపోయాడు అని చెప్పాడు. అయితే లేకపోయాడు అని చెప్పినది నీ మనసులో ఉన్నది కాబట్టి అతనికి నీ ఆశీర్వాదం దొరికిందిరా అన్నాడు. చాలు స్వామి అన్నాను. నాకేం అక్కర్లేదు, నాకు చాలు. ఇంకా నేనేం అక్కర్లేదు, నేను ఇంకా కోరేది లేదు. అందరూ మంచిగా ఉండాలని భగవంతుని కోరుకుంటూ ఉన్నాం. అందరినీ చల్లగా కాపాడు, అందరినీ చావాలి. అందరు బాగున్నారని ఎందుకని కోరడం లేదు. నువ్వు అనుకుంటే అందరు బాగుపడతారంటారు, అందరు బాగున్నారంటారు. అయ్యా నేనేమిటి, నీ పాదదాసుడిని, నీ పాదాల దగ్గర ఉండేవాడిని. నా వల్ల ఏం లేదు. నన్ను నా రూపంలో ఉండి మీరే చేస్తున్నారని మీరే చెప్పారు. ఇంకా నేను చేసేది ఏముంది, నేను చేసేది ఏమి లేదు. మీ పాదాలు పట్టుకోవడం తప్ప నాకు అవసరం లేదు. ఈ ప్రపంచంతో నాకు పని లేదు. నా ఆరాధన ఏమిటో, నా మనస్సు ఏమిటో, మరి లగ్నమైందా నా మనసు అని చెప్పారన్నా. లగ్నమైందా అని అడుగుతున్నా ఎదురా, నీకేందుకు చెప్పాలని జరుగుతోంది? మరి ఇంత కోట్ల జనం ఉన్నారు, మరి అందరికీ చెప్పకుండా నీ దగ్గర ఉండి నీకైతే ఎందుకు చెప్తున్నాను? అంతే. ఆ చేసే పని ఎప్పుడైతే జరుగుతుందో దానిలోనే ఆ శక్తి ఉంది. ఆ శక్తి నీకు ఇచ్చింది ఎవరు? నేనే ఆ శక్తిని ఇచ్చింది నీకు. అంటే నువ్వు ఎక్కడి నుంచో తెచ్చుకున్నావు అనుకుంటున్నావేమో, ఎక్కడికి లేదు. నేనే ఆ శక్తిని నీకు ఇచ్చి పూజ చేయిస్తున్నాను. పూజ అనేది ఏమిటి? చేయలేస్తున్నే. మంచి మనసుతో ఆరాధించడమే కావాలి, మంచి మనసుతో ప్రేమించడమే కావాలి. ప్రేమే భగవంతుడు, భగవంతుడే ప్రేమ. నువ్వు ప్రేమించు, ప్రేమింపబడు.